జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ ప్రశాంతి హిల్స్ జిల్లెలగూడ సమస్యలను పరిష్కరించాలంటూ పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధిక ఇంటి పన్నులను వసూలు చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఇన్ఛార్జ్ మచ్చి శ్రీధర్ బాబు సైతం మీర్పేట్ ఇంటి ట్యాక్స్ల విషయంపై అధికారులకు సూచనలు ఇచ్చారన్నారు. దాదాపు 20 నుండి 25 వేల ఇళ్లకు త్వరలోనే ఇంటి పన్నుల భారం నుండి విముక్తి కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలతో ఇప్పటివరకు మీర్పేట్ ప్రజలు లక్షల్లో అధిక ఇంటి పన్ను ట్యాక్స్లను కట్టాల్సి వస్తుందని తెలిపారు. మేడం పేరు ఏం పేరు? సరస్వతి. డీసీ గారు కదా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 పరిసర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా కేఎల్ఆర్ అన్న దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి డీసీ గారికి ఒక లెటరు ఇవ్వడం జరిగింది. దాన్ని తత్వరమే పరిష్కారం వైపు దారి చూపాలని చెప్పి వారు ఆదేశించడం, నేను డీసీ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. డీసీ మేడం గారికి ముఖ్యంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే, ప్రశాంత్ హిల్స్ 58 డివిజన్లో రోడ్లు ప్యాచ్ వర్కులు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టము నాగార్జున హిల్స్లో మొన్న కొన్ని సమస్యల వల్ల కుంగిపోవడం జరిగింది. ఆ పైపులు వెంటనే మార్చాలి, అవిటిని దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నింటినీ కూడా డీసీ గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. సమస్యలతో పాటు మీర్పేట్ డివిజన్ మొత్తంలో ప్రశాంత్ జిల్లాలో ప్రధానంగా సమస్య ఏంటంటే హౌస్ ట్యాక్స్. దానిపైన మీరు డీసీ గారికి చర్చించారా? పబ్లిక్ ఎటువంటి సహాయం అందించే అవకాశం? ఈ విషయాన్ని కూడా నేను గతంలో కేఎల్ఆర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తే, కేఎల్ఆర్ అన్న గారు శ్రీధర్ బాబు అన్న మంత్రి గారు వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఒక రోజు వారిని కలవడం కూడా జరిగింది. స్థానికంగా ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి మంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వారు వెంటనే స్పందిస్తూ వాటిని తగ్గించే దాని వైపు వారు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈ లోపే మనకు జిహెచ్ఎంసీలో కలవడం మూలంగా అది కొంచెం జాప్యం జరిగింది. కానీ జిహెచ్ఎంసీ వచ్చింది కాబట్టి ఇంకా మీరు చెప్పనక్కర్లేదు, ఎవరికి ఏ సమస్య కూడా ఉండదు. ఓన్లీ క్యాపిటల్ వాల్యూ ఆర్ రెంటల్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ పైనే జిహెచ్ఎంసీ వర్క్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు పన్నుల భారం నుంచి విముక్తి పరుస్తుంది. ఇంకొకటి, నిన్న మొన్న నా దృష్టికి కూడా కొన్ని రావడం జరిగింది. ట్యాక్సులు విపరీతంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం 4-5 వేలు అయితే ఇప్పుడు వాటిని పెంచినట్టుగా వాళ్ళకు ఏదో ఆర్డర్స్ వచ్చినట్టుగా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈ రోజు మార్నింగ్ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీచన్న లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా డీసీ గారితో మాట్లాడారు. తర్వాత జోనల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతామన్నారు. మాకు ముఖ్యంగా ఇప్పుడు డీసీ గారి దగ్గరికి వస్తే ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి దాన్ని వెంటనే తగ్గించాలని అంటే వారు ఒక సులభమైన మార్గాన్ని చెప్పారు. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మంత్రి గారు ఎవరో కాదు, సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు, వారి ఆధ్వర్యంలోనే వారి ఆధీనంలోనే ఉన్నటువంటి శాఖ కాబట్టి రేపు కిచెన్న లక్ష్మారెడ్డి అన్న గారి టైం తీసుకొని వారికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పి వారి ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ట్యాక్స్ల బారి నుండి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ని పరిరక్షించబోతున్నాం. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16-17లో వారన్నీ చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత ట్యాక్స్ ఉండడానికి కారణం టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా మీ ఆశీర్వాదాన్ని తీసుకొని మళ్ళా ఎలక్షన్లో మేమందరం నిలబడుతున్నాం. ఖచ్చితంగా నేను ఒకటి విషయం చెప్తున్నాను, ట్యాక్స్ మాత్రం తగ్గుతుంది. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 20 నుంచి 25 వేల ఇండ్లు ఉన్నాయి.
ఈ 20 నుంచి 25 వేల ఇండ్ల వాళ్ళు ఖచ్చితంగా రాబోయే కాలంలో లబ్ధి పొందుతారు. ఈ మార్చి ఏప్రిల్లో ఇవంతా పాత ట్యాక్సులు, వీటిని పెట్టుకొని మీరు అధైర్యపడొద్దు, వీటిని పెట్టుకొని మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ మార్చి ఈ ఎలక్షన్లు వచ్చే మూమెంట్ లోనే ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో పడిపోయింది కాబట్టి ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి జిహెచ్ఎంసీలో అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. కానీ భారం మాత్రం పెనుభారం తగ్గబోతా ఉంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో 20 నుంచి 25 వేల ఇండ్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపోయే సమయం మాత్రం ఆసన్నమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఆ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.